రేపు సుప్రీంకోర్టులో పోలవరం నల్లమల సాగర్ కేసు విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం నల్లమల సాగర్ కేసును మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని అన్నారు. కేసుపై 3 పరిష్కారాలు సూచించారు. సమగ్ర విచారణ కోసం సివిల్ సూట్ ఫైల్ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. కేంద్ర ప్రభుత్వ కమిటీకి తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనలు పరిశీలించి అవసరమైతే ప్రాజెక్టును ఆపే నిర్ణయ అధికారాన్ని ఇస్తామని చెప్పింది. రేపు సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా బలమైన వాదనలు వినిపించేందుకు ఇరు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. రేపు సుప్రీంకోర్టులో పోలవరం నల్లమల సాగర్ కేసు విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రియా, రేపు సుప్రీంకోర్టులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జల వివాదాల అంశం ఏదైతే పోలవరం నల్లమల సాగర్ ఉందో దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరగబోతుంది. ఇప్పటికే ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం కేవియట్ దాఖలు చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం పోలవరం నల్లమల సాగర్ నిర్మించడం వల్ల ఖచ్చితంగా తెలంగాణ నీటి ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి, అందుకోసమే దానిపైన స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఏ విధంగానైతే గోదావరి నుంచి వస్తున్నటువంటి జలాలు ఉన్నాయో వాటిలో వృధాగా వెళ్తున్నటువంటి నీటిని మాత్రమే తరలించడానికి, అవి కూడా 200 టీఎంసీలు మాత్రమే తరలించేందుకు ఈ ప్రాజెక్టు కోసం రూపకల్పన చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా పేపర్ పైనే ఉంది, ఇంకా ప్రాసెస్ మాత్రమే జరుగుతుంది, నిర్మాణం మాత్రం మొదలు కాలేదనే విషయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. కానీ ఒకసారి ప్రాసెస్ మొదలైందంటే ఖచ్చితంగా నిర్మాణం కూడా మొదలు పెడతారు. దీన్ని అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితులు తెలంగాణ నుంచి ఉన్నాయంటూ తెలంగాణ ప్రభుత్వం తమ రిట్ పిటిషన్ లో పేర్కొంది. అదే విషయాన్ని గత విచారణ సందర్భంగా సీనియర్ అడ్వకేట్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వి సైతం వాదనలు వినిపించారు. అయితే ఆ సందర్భంగానే కేంద్రం సైతం ఈ విషయాల్లో జోక్యం చేసుకోవాలన్నట్టుగా ఆయన స్పష్టం చేయడంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మాత్రం ఈ విషయంలో 3 అంశాలను స్పష్టం చేశారు. అంటే ఖచ్చితంగా ఇది ఏదైతే ఇతర రాష్ట్రాల విషయాల్లో కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. తమిళనాడు, మహారాష్ట్ర వంటి అంశాలను కూడా ఏదైతే అప్పర్ స్టేట్స్ గా ఉంటాయో వాటిని కూడా మనం పరిశీలించాలి, అందుకోసమే సివిల్ సూట్ దాఖలు చేయాల్సి ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు ఈ మధ్య కాలంలోనే కేంద్రం ఏదైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జల వివాదాలను పరిష్కరించేందుకు వేసినటువంటి హై పవర్ కమిటీ ఉందో దాన్ని నోటిఫై చేశారు. కాబట్టి ఆ కమిటీకే ఈ అంశాలను పరిశీలించేందుకు ఏ విధంగానైతే ఆదేశాలు ఇస్తాము అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ అంశాల్లో దీనన్నిటికీ సంబంధించి కూడా ప్రత్యేకంగా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం వీటన్నిటిని విచారణ జరిపేందుకు ప్రత్యేకంగా సుప్రీంకోర్టులో సివిల్ సూట్ వేయాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే రేపు జరిగేటటువంటి ఈ కేసు విచారణ సందర్భంగా 2 రాష్ట్రాల నుంచి కూడా బలమైనటువంటి వాదనలు వినిపించేందుకు ఇరు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ప్రత్యేకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అటు అడ్వకేట్స్ తో మాట్లాడితే, మరోవైపు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ మినిస్టర్ ఆయన కూడా కాన్ఫరెన్స్ నిర్వహించారు. సో ఓవరాల్ గా రేపు ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతున్నారు, అంటే ఈ కేసు ముందుకు వెళ్తుందా లేదంటే సివిల్ సూట్ గా మారి మరింత సుదీర్ఘ విచారణ జరగబోతుందా, ఏం జరగబోతుంది అనే దానిపైన రేపు మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.